టీఎస్ అయితే మాత్రం ఎర్రగా తీసేస్తుంది అసలు. అప్ప తగిలింది కదా, ఎరకపోయింది, రావట్లేదా. వాటి అమ్మ అరాచకమైన ప్లేస్ కేసు ఇది. చూడండి బ్రో, ఇది నమ్మో బలమా ఏంది రాయన ఇది. వాటి అమ్మాయి చూడండి కేసు, అక్కడికి వెళ్ళడానికి లేదు కానీ అది చూడండి బ్రో. చూపిస్తున్నా మీకు. అబ్బా అసలు ఇది చూడండి అసలు నిజంగా ఎక్కడ పడ్డా అంటే ఇంకా బాడీ కూడా తనకదు నా లడ్డూలో. ఇది నమస్తే అందరికి, వెల్కమ్ టు అబకింగ్ తెలుగు స్కీమ్. తో కైసే ఆప్ లోగ్. సో మామా, సో ఫైనల్లీ మన ట్రిప్ అంతా అయిపోయింది. ఇంకా మన హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం, ముంబై టు హైదరాబాద్. ఇంక వెళ్ళే దారిలో ఇంకా రోడ్లు ఎట్లా ఉంటాయో చూడాలి. సో ఇప్పుడే లేచి రెడీ అయితే అయ్యాం అనమాట. సో ఇప్పుడు టైం 12 అవుతుంది. ఇంక నేను వచ్చేసరికి ఏ 12 ఏ 1 గంట అవుతుంది. సో అంటే నైట్కి వచ్చి ఎడిటింగ్ అవి చేసుకుంటూ అలా ఉండిపోయాను, బాగా లేట్ అయిపోయింది అనమాట. సో అది మ్యాటర్. ఇంకా మనం లేట్ చేయకుండా మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. గైస్, రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం మామ. ఇంకా నా లడ్డులోది టాటా బై బై చెప్పాలి. ఇంకా ఈ ముంబైకి ఇంకా రాకూడదురా ఈ పక్క. దరిద్రమైన ప్లేస్ రా మామ, నిజంగా చెప్తున్నా. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రమైన ప్లేసు. సో ఇప్పుడు మనకేమంటే 700 కిలోమీటర్లు చూపిస్తుందయ్యా, 671. సో 14 గంటలు చూపిస్తుంది, అంటే 13 hours 47 minutes చూపిస్తుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో ఇంకా చూడాలి మరి. ఇంక వెళ్ళేటప్పుడు అసలైన సినిమా కనిపిస్తుంది, ఇక మామూలు సినిమా కాదు. సో మేము స్టార్ట్ అయిందా లేట్గా స్టార్ట్ అయ్యాం, ఇంకా ఏం తినలేదు. సో ఏమన్నా తినాలి. సో ఎక్కడైనా ఆపి తినేసి ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంక ఇంటికి వెళ్ళేసరికి ఏ 2 ఏ 3 అవుతుంది. ఎనీవేస్, సో హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతే చాలు. దానికి కింద మీద పడి మనం సిటీ అవుట్కట్స్కి అయితే వచ్చాం బ్రో ఆల్మోస్ట్. సో ఎక్కువ సిటీలో లేకుండా కొంచెం బయటకు వచ్చేసినట్టున్నాం. అండ్ రైట్ సైడ్ చూడండి, లైక్ మొత్తం అదంతా సీ వాటరే. ఇదంతా కూడా సీ వాటరే. ఇటు సైడ్ అంతా కనిపించట్లేదు కానీ బట్ సీ వాటరే. ఇదిగోండి ఇక్కడ మ్యాప్లో చూడండి. సో యాక్చువల్గా ఏంటంటే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఈ ఫ్లైఓవరు, సో నేను చూసిన వాటిల్లో అతి పెద్ద ఫ్లైఓవర్ మామ, చాలా పెద్ద ఫ్లైఓవర్. ఇదిగోండి ఇప్పుడు చూడండి, చూసారా, మొత్తం సీయే, మొత్తం సీ వాటర్ ఇదంతా. చూడండి అక్కడంతా బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. మళ్ళీ సిటీ ఏదో సిటీలోకి ఎంటర్ అవుతున్నాం. బైక్స్ ఇటు బైక్స్, ఆటోస్, అంబులెన్స్ కూడా దారి ఇచ్చారు బ్రో. సో ఇది వచ్చేసి మన ముంబైలో ఫస్ట్ టోల్ గేట్. ఇది ఎక్స్ట్రా వైడ్ వెహికల్స్ అంట. మీన్స్ వాట్, అదే అక్కడి నుంచి కనెక్ట్ అయ్యి ఇక్కడ కనెక్ట్ అవుతుంది ఏంటి ఇది. వీళ్ళిద్దరికి ఒకటేనా, ఏదో ప్లామ్ అదే టెంకాయలు బీచ్, ఏదో టెంకాయ చెట్టు బీచ్ అని ప్లామ్. మేమైతే ఇక్కడ ఒక చోట ఆగాం టెంకాయ నీళ్ళు తాగడానికి. అస్సలు అవ్వట్లేదు రా మామ, దోలు తీరిపోతుంది. సో టెంకాయ నీళ్ళు అన్నా తాగుదాం అని చెప్పి ఆగాం. బాగా అంటే బాగా ఆకలేస్తాం, పిచ్చ ఆకలేస్తుంది అసలు. సో కంప్లీట్ హైవేకి అయితే వచ్చాం, చాలా బాగుంది హైవే అయితే ఇది. సో ఎంత దూరం ఇలా ఉంటుందో తెలియదు, ఈ ఆనందం ఎంత దూరం ఉంటుందో తెలియదు. సో లెట్స్. సో టెంకాయ నీళ్ళు వేసి తాగుదాం నాయన ఏదో ఒకటి. మా వాడిని అక్కడ పంపించే వాటర్ బాటిల్ దారాన్ని. మన బీజేఎంఐలో జార్జ్ పోల్ ఉంటుంది కదా, అదేదే లొకేషను. ఎక్కడి నుంచో కాపీ కొట్టారు. ఇదిగోండి మొత్తం జార్జ్ పోల్ కంటైనర్లే. ఇదిగోండి చూసారా, మొత్తం A to Z జార్జ్ పోల్ కంటైనర్లే. ఈ కంటైనర్ నుంచే కాపీ కొట్టారు. అది ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్తే ముంబై, గోవానా? ఇదే యాడి దొడుకోబోతుందిరా ఇదే. నేను యాడి పెట్టాను, నేను మన ఇంటికే కదా పెట్టాను. అమ్మది ఇది గోవా అన్న పెట్టేసానా ఏంది? సరే ఇవేంది మాకు అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ మేము స్టార్ట్ అయినప్పుడే వాన పడుతుంది బ్రో. మేము దుమ్ము లేకపోతే చూసారా వాన, మొత్తం తడిచిపోయాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మా వాడికి రెయిన్ కోట్ కూడా లేదు, మొత్తం తడిచిపోయి ఇంకా అస్సం అయిపోతాడు పాపం. వాడిగా అక్కడ తీసుకుందాం అనుకున్నాం, కుదరలా. ఇక్కడ ఒక్క చుక్క నీళ్ళు లేవు బ్రో.
రోడ్డు కూడా తడి లేదు బ్రో. ఇదేం విచిత్రం బ్రో అసలు. ఇక్కడ చూసారా రోడ్డు కూడా తడి లేదు. అయిపోయింది బ్రో వర్షం. అసలు ఒక్క చుక్క లేదు బ్రో. అసలు అది లొకేషన్ చూడండి బ్రో ఎంత బాగుందో. కానీ ఇక్కడ చూడండి బ్రో ఒక్క చుక్క లేదు బ్రో. నీళ్ళు ఒక్క చుక్క అంటే ఒక చుక్క కూడా లేదు బ్రో. వారిని క్రేజీ ఉంది అసలు. ఒక సెకండ్ గైస్, ఎందుకంటే జోలో ఫోన్ మొత్తం నడిచిపోయింది. దీన్ని ఒకసారి ఫోన్ చూడండి గైస్ మొత్తం ఎట్ అయిపోయిందో మొత్తం. ఇంక ఇది కూడా అస్సాంకి వెళ్ళిపోద్ది ఇది. రే ఒకసారి దిగా. खाने के लिए क्या मिलेगा? डोसा और सब खत्म, ओनली डोसा. अच्छा ठीक है ठीक है. లాస్ట్ అది మామ. సో ఇక్కడ చోట ఆగాం పాపం మా వాడికి ఆకలి అంటే. సో ఆగామన్నమాట. సో లాస్ట్ దోశ మిగిలిందంట. ఇంకా అదిగో మా వాడు ఇంకా దాన్ని తిమ్మని చెప్పా బ్యాగ్ని. ఎందుకంటే ఐప్యాడ్ ఇదిగోండి ఇలా పెట్టుకొని వచ్చాం మేము. ఎందుకంటే ఎక్స్ట్రా బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాం, కుదరలేదు. సో అందుకని చెప్పేసి దాంట్లో కొన్ని బట్టలు తీసేసి ఐప్యాడ్ పెట్టేసి బట్టలు వచ్చేసి దీంట్లో పెట్టేస్తాం. ఇంకా బట్టలు తడిచిపోయిన ప్రాబ్లం లేదు. మెయిన్ ఏంటంటే ఐప్యాడే. సో అందుకని చెప్పేసి అది తిమ్మని చెప్పా. సో మనోడు తీస్తున్నాడు. వీడు ఒక్కడికో మూడు దోశలు ఉన్నాయి పాపం, తినేసాడు. కంట ఫ్రూట్ ఇచ్చాడు. ఇంకా నాకు ఇదే ఫుడ్, ఇంకా మనకు ఫుడ్ లేదు. భయ్యా థ్యాంక్ యూ. కరెక్ట్గా వీడి కోసమే ఆ 3 దోశలు ఉన్నట్టున్నాయి బ్రో. సో పాప ఇంకా ఆడ ఆకలి అంటే ఇంకా ఆడ తినేసాడు. ఇంక నేను ఇట్లే స్టార్ట్ అయిపోతున్నా. అండ్ ఇదిగోండి మన బ్యాగ్లో బట్టలన్నీ తీసి ఈ కవర్లో పెట్టి ఇలా పెట్టారనమాట. దీంట్లో జస్ట్ మ్యాక్ ఉంది అంతే. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇక్కడైతే ఒక అద్భుతమైన లొకేషన్ అయితే కనిపించింది. అక్కడ చూడండి ఆ కొండకి లైన్గా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వాటర్ ఫాల్స్ ఉన్నాయి బ్రో. ఇట్లా లైన్గా చూసుకుంటే 12 వాటర్ ఫాల్స్ పైన ఉన్నాయి బ్రో. చాలా బాగుంది బ్రో. అసలు నిజంగా ఆ కొండ ట్రెక్కింగ్కి ఛాన్స్ ఉంటే ఎక్కచ్చు బ్రో. అది భలే ఉంది అసలు. ఏమన్నా ఉందా వాటర్ ఫాల్స్. నిజంగా చాలా క్రేజీ అనిపిస్తుంది. సో ఇప్పుడు మావాడైతే తినేసాడు హ్యాపీగా. ఇంకా మనం తినాలి. ఇంకెక్కడైనా దారిలో చూస్తా. ఒకవేళ మనకి తినే ఛాన్స్ దొరికితే ఓకే, ఇంకా లేదంటే ఇంకేం లేదు, ఇంకా అలానే వెళ్ళిపోవడమే అంతే. సో మనం అటు వెళ్తే పూణే హైవే అంట. సో మనం స్ట్రైట్ వెళ్ళాలి. మనకి బండి కాబట్టి మనకి ఈ ఎక్స్ప్రెస్ వేలు ఇవన్నీ ఏం దొరకవు, ఓఆర్ఆర్ ఏం దొరకవు మనకి. మనకంతా ఇంకా బండిలో సాహసాలు చేసుకుంటూ పోవడమే అంతే. బండికి కూడా ఒక ఎక్స్ప్రెస్ వే పెట్టచ్చు కదా, బాగుంటుంది. సో నిజంగా గైస్ చెప్పాలంటే మనకి బ్యాక్ సైడ్ మనం క్యారింగ్ ప్లేట్ వేయించాం కదా. సో అది ఎంత హెల్ప్ఫుల్ అయిందంటే అంత హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే దానిపైన మనం బ్యాగ్ పెట్టేసుకొని దానిపైన మళ్ళీ బట్టలు బ్యాగ్ పెట్టేసుకొని మళ్ళీ ఇటు తగిలించుకుంటాడు బ్యాగు. సో అది పెట్టుకొని కూర్చోవడం అంటే మనకి నార్మల్గా ఆ ప్లేట్ లేకుండా పెట్టిందంటే మాత్రం అస్సం అయిపోయేది. అండ్ దాంతోపాటు మనకి ఈ ఇండికేటర్ లైట్స్ కూడా పోయేవి. బట్ అది వేయించడం వల్ల నిజంగా ఎంత హెల్ప్ఫుల్ అయిందంటే నిజంగా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయింది. సో అది పెట్టుకొని ఇంక వెళ్తా ఉన్నాం అనమాట. ఇంకా పూణేకి ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ అయితే ఉంది. సో పూణే దగ్గరే మనకి ఇక్కడ నుంచి, అంటే మన ముంబై నుంచి దగ్గరే పూణే. కొండ ఎక్కబోతున్నాం. కొండ ఇదిగోండి రోడ్డు చూడండి ఎట్టుందో ఆయన. ఇంకో మైనస్ ఏంటంటే నేను ఇంకా మన పెట్రోల్ అయితే పట్టుకోలేదు నేను. సో 80 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. చూసుకోలేదు భయ్యా, నేను చూసుకోకుండా వచ్చేసాను. ఇక్కడ ఏంది కొండపైన గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఇల్లులు మామూలుగా లేవు. అన్నీ టాటా అని ఉంది బ్రో. టాటా ప్రోడక్ట్స్ అనుకుంటా. వా ఇటు సైడ్ బ్రో నిజం చెప్తున్నా లైన్గా నయాగ్రా వాటర్ ఫాల్స్ ఉన్నట్టుంది బ్రో. ఏదో అబ్రాడ్లో ఉన్నట్టుంది తెలుసా. అసలు లైన్గా ఇలా లైన్గా ఉన్నాయి అసలు మొత్తం వాటర్ ఫాల్స్ అంతా. ఇదిగోండి ఇప్పుడు మనం ఆ కొండపై దాకా వెళ్ళాలి. అండ్ ఇక్కడ నుంచి ఇంకోటి ఏంటంటే లోనావాలా దగ్గర అంట. సో లోనావాలా దగ్గర మనకి ఏంటంటే మంచి వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో వెళ్దామా అని ఆలోచిస్తున్నా. కాకపోతే ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి నాకు ఇంకా పిచ్చలేట్ అయిపోద్ది. ఇప్పటికే నాకు మన హైదరాబాద్కి వెళ్ళడానికి 2-3 అయిపోద్ది. ఇంకా నేను అక్కడికి వెళ్ళానంటే ఇంకా అంతే. ఇంకా నేను ఇంకా అస్సాంకే. కానీ ట్రై చేస్తా బ్రో, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. లోనావాలాకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తా. బట్ నాకు నచ్చింది ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఈ ఘాట్ రోడ్లో మనకి రోడ్ అయితే బాగుంది.
సో చాలా బాగుంది రోడ్డు చూడండి అసలు ఎంత బాగుందో. సో ఇలా ఉంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు బ్రో. రోడ్ లేదనుకోండి అస్సామే ఇక. ఇవన్నీ చేశారు బ్రో, చాలా బాగుంది బ్రో. అసలు ఈ జర్నీ చాలా బాగుంది అసలు నిజంగా. సో మంచి ఫీల్ అసలు. సో ఇవన్నీ కార్లో వస్తే రావు బ్రో మళ్ళీ ఇవంతా. గుర్రం కాదురా, గొర్రెనా కొడక. గుర్రం అనుకున్నాడంట ఆవుల్ని చూసి. ఇప్పటిదాకా ఏం తినలేదు, బాగా ఆకలేస్తుంది. ఇక్కడ పావు బాజీ అడుగుదాం ఆగండి. ఆహా ఒక్క నిమిషం. సో గైస్ మనం ఇప్పుడు ఏంటంటే మహారాష్ట్ర ఫేమస్, మన హైదరాబాద్లో బిర్యానీ ఎలా ఫేమస్, మన మహారాష్ట్రలో ఈ పావు బాజీ ఫేమస్ అనమాట. సో లెట్ మీ ట్రై పావు బాజీ. చలో ట్రై చేద్దాం. సో గైస్ ఇదిగోండి మన మహారాష్ట్ర ఫేమస్ ఇది వడాపావ్. సారీ ఇది పకోడీ పావు. సో వడాపావు అండ్ ఇది పకోడీ పావు అంట. సో ఒకసారి ట్రై అయితే చేద్దాం. లైఫ్లో ఫస్ట్ టైం తింటున్నా, ఇప్పటివరకు మనం తినలేదు ఇది. వాళ్ళేమో బాగా ఉంది కానీ ఇందులో ఏం లేదురా. ఏంటంటే మనం మామూలుగా మనకి బేకరీలో వాటిల్లో పకోడీ దొరుకుతాయి కదా, పకోడీ దీంట్లో పెట్టి ఒక అన్న మొక్కలు ఇచ్చాడు అంతే, అంత మించి ఏం లేదు. సో టేస్ట్ అయితే బాగుంది. సో లెట్స్. అండ్ ఇక్కడ నుంచి లోనావాలాకి ఒక 10 కిలోమీటర్లు 10 నిమిషాలు 20 నిమిషాలు చెప్పాడు. అండ్ అక్కడ వచ్చి ఏదో టైగర్ పాయింట్ ఏదో ఉందంట అండ్ డ్యామ్ ఒకటి ఉందంట. సో అది చూసుకొని అయితే వెళ్దాం, ఎందుకంటే ఎలాగో ఎంత దూరం వచ్చాం మళ్ళీ రాలేము. సో మనం వెళ్ళడానికి లేట్ అయినా పర్లేదు కానీ అది చూసుకొని వెళ్దాం. ఏ టైगर पॉइंट में टाइगर रहता है क्या? मतलब गिरा बोले तो उधर अच्छा हाँ 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 अच्छा ఓకే. సో ఒక టైగర్ అయితే ఏదో పడిందంట, ఏదో లేక్ లాంటిది ఏదో ఉంది అంటే ఏదో చెప్తున్నాడు, అర్థం కాలేదు కానీ. సో అందులో టైగర్ పడిందంట. సో అందుకని చెప్పి దానికి టైగర్ పాయింట్ అయితే పేరు వచ్చిందంట. సో ఇవన్నీ చూసుకొని మనం వెళ్దాం. కానీ లొకేషన్లో అద్దరిపోయాయి అసలు. అక్కడ ఇది దీంతో మనకి దిగండి ఇదో వచ్చాడు. సార్ అద్దుకుందాం. కొంత अच्छा मैगी ओके ओके बढ़िया బ్రో. ఇది అద్దుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంది బ్రో. మంచి స్పైసీ వేడిగా ఉంది అసలు. బా నేను చెప్తున్నా, ఇది అద్దుకుంటే మాత్రం టేస్ట్ అదిరిపోయింది. एक वड़ा पाव डालो, वड़ा पाव दियो, ट्राई करेंगे. हाँ हाँ बेटर है. ఇది వడా పావ్, ఇందా ఇది పకోడీ పావ్. సో లెట్ మీ ట్రై వడా పావ్ టేస్ట్. వడా పావ్ చాలా బాగుంది, వేడిగా ఎప్పుడు ఇచ్చాడు, చాలా బాగుంది వేడిగా. అండ్ ఇది స్పైసీ దాంట్లో అద్దుకొని తిన్నాం. ఇదిగోండి స్పైసీ. కేజీ ఉంది. ఆపో చాలా బాగుంది, కాలిపోతుంది, కళ్ళ నీరు వచ్చేస్తుంది. ఆ స్పైసీ ఏదో పొడి ఉందిరా నాయన, భలే ఉంది అసలు. చాలా బాగుంది బ్రో, టేస్ట్ మాత్రం అడాచుకుంది. ఏందిరా తాగు. వడాపావ్ బాగుంది బ్రో. పకోడీ అయితే నార్మల్ పకోడీ తిన్నట్టుంది బ్రెడ్లో. వేరే వడాపావ్ చాలా బాగుంది, గుడ్, నైస్ టేస్ట్. ఏదో చేస్తుంది వచ్చే దాంట్లో ఆకలేస్తుంది. మురుకులు కొన్నాం. ఐ మీన్ అదే మీరు చకోడీ లేదా అంటారు కదా, ఏదో ఒకటి. ఆడేం చేస్తాను చూడండి. ఏం చేస్తున్నారా? వీడు కొత్తగా మహారాష్ట్రలో కొత్త స్టైల్ మురుకుపావు. అది కూడా వేస్తారా? వడ కూడా పెట్టుకో దాంట్లో. మురుకుపావు తింటున్నాడు. టేస్ట్ అయితే బాగుంది, గుడ్, ఐ లైక్ ఇట్. ఇదైతే దాన్ని మురుకుపావు చేసి మురుకులో వడేసి ఒక ఆనియన్
అర్థందా మురుకు పావు వడా పావు మిక్స్డ్ పావు అయిపోయింది గైస్ ప్రశాంతంగా తినేసాం ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ మనం ఘాట్ రోడ్ అయితే ఎక్కబోతున్నాం రోడ్ అయితే అరాచకం ఇదేంటి అచ్చా అది రావడానికి ఇది పోవడానికా ఓకే రావడానికి ఓవే ఉంది పోవడానికి ఓవే ఉంది బా అక్కడ ఆటో పిచ్చులు అయిపోయి పడిపోయింది అయ్యా ఇదిగోండి గైస్ బా అరాచకం చాలా బాగుంది భయ్య అసలు నిజంగా మొత్తం ఫ్లైఓవర్లా కనిపిస్తున్నాయి కదరా గైస్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే అది ఏదో బూషీ డ్యామ్ అంట సో ఆ బూషీ డ్యామ్కి అయితే వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు సో బూషీ డ్యామ్లో అది చాలా డేంజరస్ డ్యామ్ అది ఎందుకంటే ఒకవేళ ఓవర్ఫ్లో అయిందంటే మాత్రం చాలా రిస్క్ అది సో మీరు బూషీ డ్యామ్ అని కొడితే మీకు అక్కడ జరిగిన ఇన్సిడెంట్సే ఎక్కువ వస్తాయి ఆ డ్యామ్ గురించి వీడియోల కన్నా అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ యాక్సిడెంట్సే ఎక్కువ వస్తాయి ఆ కొట్టుకుపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్యామిలీ కొట్టుకెళ్ళిపోయింది భయ్య లాస్ట్ 1 monthలో ఐ మీన్ లాస్ట్ మంత్ అనుకుంటా రీసెంట్గా సో వెరీ రిస్కీ డ్యామ్ అది హ్యూజ్ అరే బ్రో ఇటు చూసారా కొండ పైన ఫ్లైఓవర్లు కట్టేశారు భయ్యా అసలు కొండపైన ఫ్లైఓవర్లు ఏంటి బ్రో ఇది షాకింగ్ ఉంది నాకు కొండపైన చూసారా ఎంత పెద్ద ఫ్లైఓవర్ ఉందో ఇటు వెళ్తే ఏమొస్తుంది అరే ఇటు పోతే ఏమొస్తుంది రా ఇటు పోతే ఏమొస్తుంది అడపై అడిగి రావు సో గైస్ మనకి ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే నేను చెప్పా కదా ఇది బూషీ డ్యామ్ అని బూషీ డ్యామ్ సో ఆ డ్యామ్ అయితే క్లోజ్ అంట సో ప్రజెంట్ అయితే క్లోజ్ చేశారంట 1 month ముందు చెప్పా కదా అక్కడ చాలా డేంజర్గా ఉంటుంది సో లాస్ట్ 1 month ముందు ఒక ఫ్యామిలీ మొత్తం కొట్టుకెళ్ళిపోయింది డ్యామ్లో సో అందుకని చెప్పి క్లోజ్ అయితే చేశారు దాన్ని అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇదేదో లయన్ పాయింట్ అంట సో ఇప్పుడు మన లయన్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం టైగర్ పాయింట్ వచ్చేసి ఇక్కడి నుంచి చాలా దూరం ఉంది అక్కడికి వెళ్ళడానికే చాలా టైం పడుతుంది సో అందుకని చెప్పి ఇప్పుడు మనం లయన్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం కానీ ఇక్కడ రూట్లు నిజంగా ఎలా ఉన్నాయంటే బ్రో చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి చూడండి ఇది మొత్తం ఇది ఈ హైవే కనిపిస్తుందా ఇదంతా ఎక్స్ప్రెస్ వే అంట అసలు ఇక్కడ నిజం చెప్తున్నా ఈ ఫ్లైఓవర్లు ఎలా కట్టాడు ఈ కొండపైన బా ఇక్కడ చూడండి ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి చూడ అసలు అర్థం కావట్లా నేను ఇందాక వేరే ప్లేస్కి వెళ్ళిపోతూ ఉన్నా ఎక్స్ప్రెస్ వేలో వెళ్ళిపోతూ ఉంటే ఒక అతను ఆపి ఇలా వెళ్ళడానికి లేదు అది ఎక్స్ప్రెస్ వే అది అని చెప్పి ఆపాడు లేకపోతే పోలీసుల దగ్గర బిస్కెట్ అయిపోయాను నేను అది చూడండి ఎలా కట్టారు నేను ఇదంతా ఇక్కడ మళ్ళీ షాప్స్ అన్నీ ఉన్నాయి అదంతా హెడ్ సైడ్ అంతా ఇంకా లోయే కనిపించట్లే అక్కడంతా ఈ మంచుతో మొత్తం కవర్ అయిపోయింది నేను భయం అనుకున్నదాన్ని మొత్తం లోయే ఏమీ లేదు ఆడ ఏమీ కనిపించట్లేదు గైస్ మొత్తం మంచు అలా కప్పబెట్టిపోయింది మొత్తం ఏంది బ్రో ఇది కొన్నంటే ఎవడు నమ్మడు బ్రో ఈ హోటల్ లేదు బ్రో నాయన ఇప్పుడు నేను ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలంటుంది కానీ సైడ్ ఉంది పెట్రోల్ బంక్ సైటా ఎవరు చెప్పారు మీకు ఆడ ఎస్ సో పెట్రోల్ బంక్ స్ట్రైట్ ఉంది సో ఒకసారి మనం పెట్రోల్ అయితే పట్టుకోవచ్చు అర్థం కాదు పక్కనే ఉంది జస్ట్ 1 kilometerలో ఉంది ఇక్కడ కనిపిస్తుంది 1 kilometerలో ఉంది జస్ట్ పెట్రోల్ పట్టుకుని వచ్చాను ఎందుకంటే అది పెట్రోల్ లేదనుకోండి అర్థం అయిపోతుంది ఇక్కడ చూడండి 65 kilometers ఉంది అంతే ఏమున్నాయి షాప్స్ అసలు చాలా బాగుంది అసలు ఈ ఊరేంటి ఈ ఊరు లోనావాలనా లోనావాల వచ్చేసాం మనమా లోనావాల వచ్చేయండి అచ్చా ఇది మెయిన్ సిటీ అనుకుంటా ఇక్కడ లోనావాల బా దొరికిందిరా నాయన కానీ ఇక్కడ పవర్ దొరుకుతుందా మనకే లోనావాలలో పవర్ గంటకాయ కూడా దొరకదు పవర్ ఉంది అదృష్టం బాగానే ఉంది భయ్య మనకి అదృష్టం బాగానే ఉంది సో మనకు పవర్ ఉంది సో హ్యాపీగా మనం అయితే పవర్ పట్టుకుంది అంటే ఎంత పెద్ద రికార్డ్ ఉంది బ్రో ఇక్కడ బ్రో కుని వాటర్ ఫాల్స్కి ఇద్దరే ఆగే థ్యాంక్ యూ అడిగి వెళ్ళే పరిస్థితి అవుతుంది ఆ గూగుల్ మ్యాప్ నా లడ్డూలో మ్యాప్ ఆడికే స్టాప్ అయిపోయింది అది అవ్వా
ఇది చూడండి కదా అసలు ఎంత పెద్ద ఉంది, ఇక్కడ దాకా ఉంది బ్రో. ఇది ఎంత పెద్ద రిసార్టా. ఇంకా మళ్ళీ లోపల ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు వీళ్ళు. పాపా ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్స్ అంట. గోపాటింగ్ గో కార్టింగ్, బంగీ జంప్ అది అదే బంగీ జంప్ కాదు కానీ ఏదో ఉంది. వారే నాయన ఈ అడ్వెంచర్స్ చూడండి కదా ఎట్లా ఉన్నాయి ఒక్కొక్కటి. కొండపైన ఇదిగోండి అక్కడ ఒక నేమ్ రాసింది, హిందీలో ఉంది ఏదో అక్కడ. అది చూస్తుంటే నాకు ఎలా ఉందంటే మన హాలీవుడ్లో ఉంటుంది చూసారా, మన జీటీఏలో వైన్వుడ్ అని. సో అది హాలీవుడ్ అని ఉంటుంది మనకి ఒరిజినల్గా. సో ఆ టైప్లో అక్కడ రాశారు బ్రో. సో అది కూడా పోయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని అడ్వెంచర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ అమ్మ అడ్వెంచర్స్ ఏంది, ఇప్పుడు అక్కడ నుంచి దూకడాలు గీకడాలు ఉన్నాయా, క్రేజీ ఉన్నాయి పోయి అసలు. చాలా బాగుంది అసలు, ఎంత పెద్ద రిసార్టా. టూరిస్టులు గట్టిగానే వస్తున్నారు అయితే ఇక్కడ. ఎవరికి ఎవరు లేరు ఇక్కడ అడుగుదామన్నా. రోడ్డు అయితే ఉంది, ఒక్క మనిషి లేడు. రే ఈ నుంచి రోడ్డు ఏంట్రా, రోడ్డు ఉన్నట్టా లేనట్టా. ఇది అడ్వెంచర్ చేయలేను మళ్ళీ నేను సాహసాలు. ఆయన ఇదేదో లారీ ఉంది, అడుగు ఎవరైనా కనిపిస్తే. సో గైస్ ఇదే గైస్ వాటర్ ఫాల్స్. ఏందయ్యా ఈ అడ్వెంచర్లు ఏందయ్యా నాకు వారే నాయన. నేను అడుగుదామండి भैया पुणे वाटरफॉल्स किधर है? पुणे वाटरफॉल्स आगे कितना दूर तक रहता है? 7 किलोमीटर है। 7 किलोमीटर है। अच्छा पूरे रहना है, गाड़ी जाता है ना गाड़ी ब्रो. ఏంది బ్రో ఈ అమ్మ స్వామి. ఇప్పుడు ఆయన అడిగితే ఏమన్నాడంటే ఇంకో 4-5 కిలోమీటర్ల దాకా ఉందంట. ఓకే మంచి అడ్వెంచర్లు కూడా చేయొచ్చు అయితే. కార్లు కూడా వచ్చేస్తున్నాయి భయ్యా, నిజం చెప్తున్నా. జిఎస్ ఏంటంటే ఎర్రగా తీసిండొచ్చు. పాపా మంచి అడ్వెంచర్ చేపిస్తున్నారు అయ్యా నాతో. కానీ నిజంగా అసలు లొకేషన్ చూడండి అసలు ఏముందో. నాకు తెలిసి గైస్ మీకు ఈ వీడియో కూడా లెంతీ ఉండొచ్చు 100%. బ్రో లిటరల్ చెప్తున్నా, ఇక్కడ ట్రక్కింగ్ కూడా ఉందంట. మీ అమ్మ కార్ ఆడ తీసుకొచ్చాడు రా నాయుడు, నేను బండికి ఆల్ చేస్తుంటే. సో ట్రక్కింగ్ కూడా ఉందంట. ఓహో వారే నాయన, మంచి ఎక్స్పీరియన్స్, మంచి అడ్వెంచర్ చేయబోతున్నావు. ఏయ్ నేను లదాఖ్ వెళ్ళానా లేకపోతే మహారాష్ట్ర వచ్చానురా నేను, ఏంట్రా ఇదంతా. సో ఇక్కడి నుంచి ఇంకా గంట పడుతుందంట బ్రో, నాకు అర్థమైంది. సో నేను ఇప్పుడు హైదరాబాద్కి కష్టమే కానీ. సో లెట్స్ గో మన లోనావాలా. సో ఈ బ్లాగ్ నేను యాక్చువల్గా ముంబై టు హైదరాబాద్ అనుకున్నా, బట్ ఇది ముంబై టు హైదరాబాద్ అయ్యేలా లేదు, ముంబై టు లోనావాలా అయ్యేటట్టు ఉంది. సో ఇక్కడి నుంచి మనకి గంట పడుతుందంట వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి. రోడ్డు ఇట్టుంటే ఇంకా గంట పడినా ఆశ్చర్యపోకర్లేదు. పెట్రోల్ పట్టింది మంచిదైన భయ్యా, నిజంగా చెప్తున్నా. పెట్రోల్ పట్టుకున్నానంటే అస్సామే మొత్తం. అండ్ ఇంకోటి ఏంటంటే ఒరే ఏడిఎం వాటర్ ఫాల్స్ ఉందిరా. అండ్ ఇంకోటి ఏముందంటే ట్రెక్కింగ్ కూడా ఉందంట. ట్రెక్కింగ్ అయితే ఒక గంట సేపు 1.5 పడుతుందంట పైకి ఎక్కడానికి. సో ట్రెక్కింగ్ కూడా చేయాలనిపిస్తుంది కానీ బట్ మనం ఇప్పుడు ఏం చేయలేములే, ఆగండి. ఆయన వీళ్ళు ఫోటో షూట్లు జరుగుతున్నాయి. గైస్ ఒక్కసారి లొకేషన్ చూడండి బ్రో, ఎత్తం చూడండి బ్రో, ఎంజాయ్ బ్రో, పండుగ బ్రో. నాకేవరా రే తెలుసు మామ, అసలు అరాచకంగా ఉంది మామ. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు గైస్, నిజం చెప్తున్నా. ఎప్పుడైనా సరే ఒక ప్లాన్ వేసుకుంటే లోనావాలా, ఓకే గుర్తుపెట్టుకోండి, నేము లోనావాలా, అది మాత్రం ప్లాన్ చేస్తాం బ్రో. నిజంగా అంత బాగుంది బ్రో ట్రెక్కింగ్కి, అడ్వెంచర్కి. ఇంకా మనకి పెద్ద బండ్లు జిఎస్ లాంటి బండ్లు అయితే మాత్రం నిజంగా ఎర్రగా తీసేస్తాయి. నేనేంది లదాఖ్ వచ్చిన ఫీలింగ్ వస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నాను, నాకు భయం వేస్తున్నావు పక్క. అంటే మళ్ళీ ఏమైనా అయితే ఇక్కడ టవ్ అని కూడా రాదు నా లడ్డులోది, తోయడమే మొత్తం. బాబా అసలు చూడండి బ్రో, ఏముంది బ్రో. బ్రో నాకు తెలిసి పైకి వెళ్ళొచ్చు బ్రో మనం, అందుకే ఆ ట్రక్కింగ్ అనింది. పాపం వీళ్ళ పరిస్థితి ఏందో.
ఈడు కార్ కూడా వేసుకొచ్చాడు భయ్య ఈడు మొత్తం. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నట్టున్నాయి ఇంతకుముందు, ఇప్పుడైతే లేవు. ఇంతకుముందు షాప్స్ కూడా ఏదో ఉన్నట్టున్నాయి. అప్పా 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 నాయన్న ఒక్కసారి ఇది చూద్దాం అంగడికి. వాటి అమ్మ అరాచకమైన ప్లేస్ కేసు ఇది. అసలు ఎంత బాగుంది అసలు. గైస్ అక్కడ చూడండి గైస్, అసలు ఆ గాలికి ఆ వాటర్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మర్చిపోయాను ఇక్కడ రివర్స్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది గైస్, మర్చిపోయాను నేను. యాక్చువల్గా ఇక్కడ రివర్స్ వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంటుంది. సో ఇక్కడి నుంచి ఎంత దూరమో తెలియదు కానీ, బట్ అది కూడా చాలా బాగుంటుంది. ఇలానే ఫుల్ గాలి. సో అక్కడికి వెళ్ళి మనం నిలబడుకోగానే ఏంటంటే ఆ వాటర్ అంతా కూడా మనకి రివర్స్ తగులుతూ ఉంటాయి అనమాట. సో దాన్ని రివర్స్ వాటర్ ఫాల్స్ అంటారు ఇక్కడ. ఆ గాలికి ఆ వాటర్ అంతా వెనక్కి వచ్చేస్తుంది. ఆ పైన చూడండి మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. బా ఈ లొకేషన్లో చూడండి రా అసలు ఇంత అరాచకంగా ఉన్నాయా. ఇలా ప్లాన్ చేసుకోండి బ్రో నిజంగా ఎప్పుడైనా సరే ట్రెక్కింగ్ కానీ. దీనికి మించిన రైడే లేదురా నా లైఫ్లో. నేను ఎన్ని మిస్ అయిపోయాను ఇప్పుడు అర్థమవుతున్నాయి నాకు. ఇంకేం దూరం వెళ్ళాలరా ఇలాగా. నిజంగా రోడ్డు బాగుంటే మాత్రం ఈ వాటికి జప్ 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 అని కొట్టేసేవాడిని. రోడ్డు బాగాలేదు కదా, అండ్ అదే కాకుండా చాలా మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది. ఇద్దరం ఉన్నాం కదా, సో ఒకడే అంటే సరే అనుకోవచ్చు. ఈ రాళ్ళల్లో ఇద్దరంటే కొంచెం రిస్కీ అనే చెప్పాలి. అది ఈ బండ్లో పా పా వాటి అమ్మాయి చూడండి కేసు అక్కడికి వెళ్ళడానికి లేదు కానీ అది చూడండి బ్రో ఎంత బాగుంది బ్రో. మెట్లు 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 భలే ఉన్నాయి బ్రో. ఇది అరే పైన ఏదో ఉంది భయ్యా. సో యాక్చువల్గా సీన్ ఏంటంటే గైస్, సో ఇప్పుడు మనోడు మొత్తం బండి మునిగిపోయిందిరా. ఇక్కడి నుంచి రోడ్డు ఉంది భయ్యా, ఇక్కడి నుంచి రోడ్డు ఉంది భయ్యా, క్రేజీ. యాక్చువల్గా ఇప్పుడు మనోడు ఏమన్నాడంటే, ఇందాక నేను మాట్లాడాను కదా, సో మనోడు ఏమంటున్నాడంటే, సో ఇప్పుడు వాటర్ ఫాల్స్కి అయితే మమ్మల్ని పంపిరు. సో అదైతే ఇప్పుడు క్లోజ్ చేస్తారు, ఈవినింగ్ అయిపోయింది కదా క్లోజ్ చేస్తారు. సో మీరు కావాలంటే పైన ఏదో ఫోర్ట్ ఏదో ఉందంట. సో మీరు కావాలంటే ఆ ఫోర్ట్కి వెళ్ళొచ్చు, అండ్ పైన కూడా మీకు స్టే కావాలన్నా దొరుకుతుంది, మీరు స్టే ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. సో లేదంటే మీకు రోడ్లోనే వాటర్ ఫాల్స్ ఒకటి వస్తుంది, మీరు కావాలంటే అది చూసుకోవాలనుకుంటే అది చూసుకోవచ్చు, ఓన్లీ వాటర్ ఫాల్స్ అనుకుంటే అని చెప్పి అన్నారు. సో చూద్దాం గైస్, ఇన్ కేస్ మనం ఒకవేళ ఉండాల్సి వస్తే ఉంటుంది. నేను యాక్చువల్గా సీదా ఇంకా ఊరికి వెళ్ళిపోదాం అనేసి, హైదరాబాద్కి వెళ్ళిపోదాం అనేది స్టార్ట్ అయ్యా. సీదా ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ప్లానే మారిపోయింది. కానీ మంచిదే జరిగింది. ఇదిగోండి అక్కడ ఉంది గైస్ వాటర్ ఫాల్స్. ఇదిగోండి ఇది ఒక వాటర్ ఫాల్స్. ఇది వాన స్టార్ట్ అయిందిరా నాయన. ఇదిగోండి రోడ్లో వాటర్ ఫాల్స్. ఇది చూసారా అరాచకంగా ఉంది వాటర్ ఫాల్స్. అంటే చిన్నది ఇది, మరి ఇది ఎక్కడికి వెళ్తుందో, ఈ ప్లేస్ ఇంకా ఎంత దూరం ఉందో తెలియట్లేదు. అసలు నేను ఎక్కడ ఉన్నానో నాకు క్లారిటీ లేదు. ఒరే నాయన ఈ అడవిల్లో ఏమీ లేదు, మొత్తం పైన ఉన్నాం గైస్. ఇదిగోండి ఇదంతా కట్టేశారు, కిందంతా లోయ. ఇదిగోండి కింద మొత్తం లోయ. అంత మెల్లగా వెళ్ళాలంటే అంత మెల్లగా వెళ్ళాలి. మా ఫోటోకి వెళ్ళి వెళ్ళడమే బెటర్. ఫోటోకి వెళ్ళి వెళ్దాం అనుకున్నా కానీ అయిపోయింది అనిపిస్తుంది. ఇదిగోండి ఇదో పిలిపిచ్చిరే కాయ్ వాటర్ ఫాల్. నాయన మొత్తం లోయ గైస్. చూడండి మొత్తం లోయ. దీని నుంచి అందరం వెళ్ళాలి, నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఎంత దూరం ఉంది ఆడవడం అంటే ఆడ వాటర్ ఫాల్స్ ఇక్కడే దగ్గరే అది ఇది అన్నాడు. పోయే బదులు వస్తూనే ఉన్నాయి. 50 ये वाटरफॉल्स कितना दूर है अभी? कुनी वो नहीं है, वो बंद हो गया। इधर आ जाओ। हाँ बंद हो गया। हाँ वो कातलदार वाटरफॉल है अभी। कातलदार वाटरफॉल जाना है। किधर इधर से? कितना कोट लगता है? 40 मिनट लगता है। 40 मिनट ट्रेकिंग करना है? ट्रेकिंग करना है। अभी ऊपर क्या है? राजमच्छी फोर्ट है। अच्छा फोर्ट। तो गाइस చూడండి బ్రో, ఇది నమ్మో బలమా ఏంద్రా ఆయన, ఇది ఈ వాటర్ ఫాల్స్ ఏంది, ఈ రోడ్డు కాసింది ఏంటి, అస్సలు
ఎట్లుందో చూడండి అసలు, ఒక రేంజ్లో ఉంది అసలు. అరాచకం నాయనా, ఈ అడ్వెంచర్ ఏంద్రా బాబు. మా గొడవ అసలు ఏముంది బ్రో, అది రోడ్లో వాటర్ ఫాల్స్ ఎర్రగా తీసింది అసలు. ఇలా ఎంత దూరం వెళ్ళాలి ఆయన నేను ఇంకా. కానీ నిజంగా మా చెప్తున్నా, ఓకే అంటే ఓకే ఉంది బ్రో. అసలు ఒక రేంజ్లో ఉంది అసలు. ఈ ట్రెక్కింగ్ కానీ, ఈ ఎక్స్పీరియన్స్ కానీ, ఈ రైడింగ్ కానీ, నాయన మామూలు రైడింగ్ కాదు స్వామి ఇది. అది ఒక్కసారి చూడండి బ్రో, అరాచకంగా ఉంది ఆయన అసలు. వేరే లెవెల్ ఉంది బ్రో. ఇంకా ఎంత దూరం పోవాలో కూడా తెలియట్లేదు ఆయన. ఏదో పైన ఏదో ఫోటో ఉందంట. సో ఇప్పుడు మనకి మైనస్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే వాటర్ ఫాల్స్ అనుకున్నామో ఆ వాటర్ ఫాల్స్కి ఇప్పుడు మనం వెళ్ళలేమంట. సో ఎందుకంటే ఇప్పుడు అది క్లోజ్ చేస్తారంట. సో ఇప్పుడు మనం ఏంటంటే వెనక్కి తిరిగి కూడా పోయి కావాలి ఇప్పుడు. సో అందుకని ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే మనం వెనక్కి వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోద్ది మళ్ళీ. సో మనకి ప్రాబ్లం అయిపోద్ది అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ముందుకే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, అడుగడుగున వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అడుగడుగున వాటర్ ఫాల్స్ ఉన్నాయి. దిగరా, అసలు అరాచకంగా ఉంది గైస్ లొకేషన్. ఈయన ఇందాక గెలిచాడు. ఈయన కూడా గోప్రా క్యా గోప్రా అయ్యే గోప్రోనే అంట. సో మనకి ఇందాక అక్కడ గెలిచాడు, ముంబై అంట అయింది. హాయ్ బ్రో. అభి కిतना दूर है आपको भी पता नहीं है. మన లాగే తిరుగుతున్నాడంట. సో ఇక్కడ లొకేషన్ మాత్రం ఏకదమ్ ఉంది భయ్యా. आप देखे इधर जाके, मैं जाके एक बार देख के आता हूँ. సో గైస్, మనీ అమ్మ ఏంది అసలు ఈ లొకేషన్ ఏంది రే. జాగ్రత్త ఉండరా నాయన, గాలి పడిపోయేటట్టున్నావా. ఓ పైసా మావా, ఎట్లా చూడండి మావా అసలు. నిజం చెప్తున్నా, ఇది ఎలా ఉందంటే మన బాహుబలి సినిమాలో ఎక్కుతాడు కదా బ్రో కొండలు, ఆ టైప్లో ఉంది బ్రో. అదిగో అక్కడి నుంచి ఇక్కడ ఎండు, ఇక్కడ బీభత్సమైన వాటర్ ఫాల్స్, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ కిందకి వెళ్తుంది. ఒక్కసారి చూడండి బ్రో, ఈ లొకేషన్ చూడండి బ్రో, ఒక్కసారి చూడండి బ్రో. అంత అరాచకంగా ఉంది బ్రో ఈ లొకేషను. ఒకసారి చూపిస్తున్నా మీకు. అబ్బా బాబా బాబా బాబా, అసలు ఇది చూడండి అసలు. నిజంగా ఎక్కడ పడ్డా అంటే ఇంకా బాడీ కూడా తగ్గదు నా లడ్డూలో. ఇది అసలు ఆ వాటర్ ఫాల్స్ చూడండి బ్రో అసలు ఎట్లుందో. ఇంకా పైన ఉంది బ్రో, ఇది మొత్తం మంచుతో కప్పడకపోతుంది అసలు. అరాచకమైన లొకేషన్ అబ్బా ఇది నిజంగా. అప్పాజీవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియట్లేదే. ఎప్పుడో వెళ్ళిపోయింటాడు. ఇంకెంత దూరం ఉందా మనకేం తెలుసురా. ఇంకెంత దూరం ఉందన్న తెలిస్తే దాన్ని బట్టి ఏదన్నా ప్లాన్ వేసుకోవచ్చు. వెనక్కి వెళ్ళాలా ముందుకు కావాలా అర్థమై కావట్లా. ఇక్కడేమో భయంకరంగా ఉంది అసలు. ఈ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఈ రోడ్లలో వాయమ్మా అయిపోయింది బండి నాశనమే. ఇంకా హైదరాబాద్ రాగానే నాకు నిజంగా జిఎస్ తీసేసుకుందామా అనిపిస్తుంది. జిఎస్ అయితే మాత్రం ఎర్రగా తీసేస్తుంది అసలు. పైలింది కదా, వెయిట్ ఉందిరా, వెయిట్ ఉందిరా. మళ్ళీ ఏదన్నా అయితే తలకాయ నొప్పి వస్తాను. ఒరే నాయన రే, ఇది ఎంత ఉందిరా స్వామి. ఇంకా పోతా అంటే వస్తూనే ఉంది గైస్. ఇంకా 7 కిలోమీటర్లు ఉందంట గైస్. ఏంది బ్రో 7 కిలోమీటర్లు నా లడ్డులోది ఈ రూట్లో పోవాలా. మళ్ళీ ఇంకో దరిద్రం ఏం తెలుసా, మనం రిటర్న్ వచ్చేదానికి కూడా ఇంకా వేరే రోడ్ లేదు. మళ్ళీ ఇదే రూట్లో సావాలి. ఇంకా డబ్బులు ఆయన మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇదే. ఇంకా దరిద్రం ఏంటంటే మా దగ్గర బట్టలు కూడా లేవు. తెచ్చుకున్న బట్టలన్నీ కూడా అయిపోయింది. అన్నీ ఇంకా ఉతకాలి, మొత్తం నానిపోయి పడి ఉన్నాయి ఒక్కొక్కటి. ఇరకపోయింది, రావట్లేదా ఏందే ఒరే నాయనా, మొత్తం అయిపోయింది అయ్యాలా లడ్డులోది. ఒరే ఏందిరా ఈ జర్నీ ఏంట్రా, ఒక పక్క మొత్తం విడిపోతుందిరా నాకు నిజంగా. నాయనా ఏంది అరాచకం అసలు. అదే కదరా, ఎందుకు నాయన మనకి. ఒరే దారుందా లేదారా, ఒరే ఏం దారురా ఇది బ్రో. నన్ను అడిగితే మన గివప్ ఇచ్చేసి వెనకాల వెళ్ళిపోదామా ఆలోచిస్తున్నా బ్రో నేను.
వెనక్కి వెళ్ళిపోతే బెటర్ ఏమో కదా, ఏమంటారు? ఒరే ఆ అపచ్యోడు ఎట్ట వచ్చాడు రా, ఆడిపోయాడు రా అపచ్యోడు. ఆ నంబర్ అన్నా తీసుకోవాల్సింది, ఆ దగ్గర కనీసం టెంట్ అన్నా ఉందంట, షేర్ చేసుకునే వాళ్ళం. నాయనా స్వామి, రే రే ఏంటి భయ్యా ఇది? రోడ్డు ఏంటి భయ్యా? రోడ్డే లేదురా ఇదంతా. రే అదే కదా జీబెట్టెక్కిచ్చినాడు. పెట్రోల్ పట్టింది నిజంగా, నిజం చెప్తున్నా. పెట్రోల్ పట్టకుండా ఉన్ని నింటే ఈ రూట్లో అరాచకం అయిపోయేది అసలు. సో ఈ రూట్ చూడండి ఎట్టుందో. అమ్మాయి అమ్మ, నిజంగా రోడ్డు నింటే మాత్రం మనం హ్యాపీగా వెళ్ళిపోయిండొచ్చు బ్రో, పెద్ద మ్యాటరే కాదు. ఇటువంటి రోడ్లో రావాలంటే మాత్రం సుమా దోలు తిరిగిపోతుంది నాకైతే. మా చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి. గ్లౌజులు కూడా వేసుకోలేదు కదా, వాన పడుతుందని వేసుకోలేదు బ్రో గ్లౌజులు. ఇంకా మరీ హెవీ అయిపోతాయి. రే దారి ఉందా లేదా రా, పనులు వెళ్తాయో లేవో తెలియట్లేదు. సో గైస్ ఇదిగోండి గైస్, సో ఫైనల్లీ ఒక ఊరికైతే వచ్చాం. ఈడ కూడా అమ్మో, ఈడ ఉన్నారంటే నిజంగా వీళ్ళు దేవుళ్ళు మావా. నిజంగా గైస్ ఈ ఊర్లో వీళ్ళు స్టే ఉన్నారంటే నిజంగా దేవుళ్ళు బ్రో చెప్పాలంటే. వీళ్ళకి అసలు కావాల్సిన ఐటమ్స్, ఏదన్నా అత్యవసరమైన ఐటమ్స్ కావాలంటే ఎలా వస్తారు బ్రో వీళ్ళు? कुछ भी नहीं है, फिर रिटर्न कुछ फोर्ट है ना उधर है. అంతే గైస్ ఊరు, ఇంత మించి ఊరు ఏం లేదంట. ఇంకా రిటర్నే, ఇంకా వేరే దారి కూడా ఏం లేదు భయ్యా. ఇంకా ఎంత దూరం వచ్చి వేస్ట్. కానీ ఎక్కడ నిజంగా ఉన్నారంటే నిజంగా దేవుళ్ళు రా నాయన. అసలు ఎంత ఇల్లు ఎలా కట్టుకున్నారో వీళ్ళు చూడండి. సపరేట్ మళ్ళీ వాటర్ ట్యాంక్ కొత్తగా కట్టినట్టున్నాడు. ఈ వాటర్ ట్యాంక్ అసలు ఒకవేళ ఇక్కడ వాళ్ళకి ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారో కూడా అర్థం కావట్లా. ఫైనల్ అయితే ఇంకా కోర్టుకి అయితే వెళ్ళట్లేదు, గివ్ అయితే ఇచ్చేసా. ఎందుకంటే కొన్నాడు వెళ్ళేసి వచ్చాడు, చెప్పాడు రోడ్డు చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది బ్రో, బిస్కెట్ అయిపోతామని చెప్పి. సో కాబట్టి ఇంకా నేను అలా వెళ్ళట్లేదు. ఇంకా విలేజ్ నుంచి ఇదిగో ఇంకా డైరెక్ట్ ఇంకా దీని నుంచి బయటపడిపోవాలి బ్రో. సో ఇంకా దీని నుంచి బయటపడిపోవాలి. ఎందుకంటే వెళ్ళొచ్చు కానీ కొంచెం నిదానంగా అయినా వెళ్ళొచ్చు కానీ. సో నేనేం ఆలోచించానంటే ఇప్పుడే టైం 6 అయింది. ఇంకా మళ్ళీ నాకు ఇంకా అక్కడికి వెళ్ళేసి అది చూసి ఇంకా నాకు వచ్చేసరికి ఇక్కడ నుంచి దగ్గర 1.5 అవర్ ట్రావెలింగ్కే సరిపోద్ది. సో నైట్ టైం జర్నీ ఎందుకు అనిపిస్తుంది ఇక్కడ, సో వెరీ రిస్కీ కదా. సో మార్నింగే మనకి ఇక్కడ అవైలబిలిటీ ఏం లేదు, ఇంకా నైట్ అనుకోండి మనం చాలా రిస్క్ వెళ్ళిపోతాం తర్వాత. సో అందుకని చెప్పేసి అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలని చెప్పి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నా. సో ఇదిగో ఇంకా రిటర్న్ వెళ్తున్నాను భయ్యో. సో ఇప్పుడు మనం ఏంటంటే లైక్ పూణేకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడు ఈ లోనావాలా నుంచి పూణేకి అయితే వెళ్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకా హైదరాబాద్ కంటే ఇంకంతా అర్థం అయిపోతాయి. ఎందుకంటే నైట్ జర్నీ వదిలేండి, సేఫ్ కావాలనిపిస్తుంది నాకు. సో అందుకని చెప్పి నేనేమనుకున్నానంటే నేను ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ పూణే వెళ్ళిపోయి, సో పూణేలో అయితే స్టే చేయబోతున్నా. సో పూణేలో స్టే చేసి ఇంకా అక్కడి నుంచి ఇంకా మనం హైదరాబాద్కి అయితే పోతున్నాం రేపు. సో మొత్తానికి అయితే మనం రూమ్కి అయితే వచ్చామమ్మా. సో ఇప్పుడు పూణేలో అయితే ఉన్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా పడుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవ్వాలి. అంటే ఎర్లీ మార్నింగ్ అంటే ఇంకా ఇదిగోండి ఎడిటింగ్ అవి చేస్తున్నా, డేటా కాపీ చేస్తున్నా. చలో మరి ఇక రేపు స్టార్ట్ అయ్యాం మళ్ళీ. क्या करूं मैं मर जाऊं, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी. साडा कुत्ता टॉमी, साडा कुत्ता कुत्ता.